నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ తయారీ విధానం. ముందుగా చికెన్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ కోసం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ హీట్ అయినాక కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసి కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసి మగ్గించుకోవాలి. ఇవి మగ్గినాక టమాటా ముక్కలను కూడా మగ్గించాలి. అవి మగ్గినాక కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక మనం ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ ముక్కలను యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలా ఉడికినాక సరిపడా కారం, ధనియాల పౌడర్, చికెన్ మసాలా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. దగ్గరికి వచ్చేంత వరకు ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ పడుతుంది. ఉడికినాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్